ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం శరీర చైతన్య ప్రక్రియల్లో మనం కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు సూర్య నమస్కారాలు అనే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మనం నేర్చుకుందాం. సూర్య నమస్కారాలు 12 రకాల పోస్చర్స్. ఈ 12 రకాల పోస్చర్స్ కూడా మనం ఎలా చేస్తామంటే క్యాజువల్గా కాకుండా కాన్సన్ట్రేషన్ శ్వాస మీద, తర్వాత కాన్సన్ట్రేషన్ పాయింట్స్ చక్రాస్ మీద పెట్టి చేస్తే దీని రిజల్ట్ బాగుంటుంది. సూర్య నమస్కారాలు 12 పోస్చర్స్ ఏంటంటే ప్రణమాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, అశ్వసంచాలనాసన్, పర్వతాసన్, తర్వాత అష్టాంగ నమస్కారాసన్, సర్పాసన్, పర్వతాసన్, అశ్వసంచాలనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, తర్వాత లాస్ట్లోది ప్రణమాసన్. ఈ 12 మంత్రాలు ఉన్నాయి, 12 పోస్చర్స్ కూడా. ఆ 12 మంత్రాలు చేసేటప్పుడు మీకు చెప్తాను. ఈ 12 మంత్రాలు కూడా ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం ఏం చేయాలంటే సూర్య నమస్కారం చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి, అంటే సూర్యుడికి అభిముఖంగా ఉండి చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే చేసేటప్పుడు శ్వాస వదిలేటప్పుడు ఏంటంటే నెగిటివ్ని వదిలేస్తున్నాను, నేను మీలో ఉన్న నెగిటివిటీని వదిలేస్తున్నాను, పీల్చుకునేటప్పుడు దైవత్వాన్ని పీల్చుకుంటున్నాను అన్నట్టు చేయాలి. అప్పుడు ఆ సూర్యుడు శక్తి కూడా మీరు కంప్లీట్గా తీసుకుంటున్నారు, ఆ దైవత్వాన్ని తీసుకుంటున్నారు అన్న భావంతో చేయండి, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. సూర్య నమస్కారాల్లో ఏంటంటే కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఏదైతే ఉందో అవి చేయొద్దు. ఎవరికైతే వెన్నెముక ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. నమస్కారాలు 12 పోస్చర్స్, 12 మంత్రాలు, 12 పోస్చర్స్కి 12 కాన్సన్ట్రేషన్ పాయింట్స్. ఇందులో మొదటిది ఏంటంటే ప్రణమాసన్, రెండవది ఊర్ధ్వహస్తాసన్, మూడవది పాదహస్తాసన్, నాలుగవది అశ్వసంచాలనాసన్, 5 పర్వతాసన్. ఈ 5 ఆసనాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమొస్తుందంటే అష్టాంగ నమస్కారాసన్, తర్వాత సర్పాసన్. ఈ 2 అయిన తర్వాత, అంటే 7 అయిన తర్వాత ముందు చెప్పుకున్న 5 కూడా రివర్స్లో వస్తాయి. అంటే పర్వతాసన్, అశ్వసంచాలనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణమాసన్, మొత్తం 12 వస్తాయి. సో ఇందులో మొదటిది ఏంటంటే ప్రణమాసన్. ప్రణమాసనం అంటే ఇలా పెడతాం, 2 చేతుల ముందు ఏంటంటే పైకి చేతులు పెట్టి నమస్కార ముద్రను ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఇలా పెట్టిన తర్వాత 12 మంత్రాలు ఉన్నాయి. ఒక్కో పోస్చర్కి ఒక్కో మంత్రం 12. ఇప్పుడు ఒకసారి చదివేస్తాం. అదేంటంటే ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం రవయే నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం మరీచాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం సవిత్రాయ నమః. ఈ 12 చదువుకుని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఒక్కొక్క పోస్చరు ఎలా చేయాలో చెప్తాను, తర్వాత ఒకసారి అన్నీ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ పోస్చర్ ఏంటంటే ఫస్ట్ ఆసన్ ప్రణమాసన్. ప్రణమాసన్ అంటే నమస్కారం లాగా ఇలాగా 2 చేతులు ఇలా పెట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనోవిహార నాడి అంటే ఇక్కడ అది ఉంటుంది, దాన్ని మనం టచ్ చేస్తాం కాబట్టి అది యాక్టివేట్ అవుతుంది. సో ప్రణమాసంలో ఏం చేయాలంటే గాలి పీల్చుకొని వదలాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అనాహత చక్రం దగ్గర కాన్సన్ట్రేషన్ పెడితే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది ప్రణమాసన్. తర్వాత ఏంటంటే ఊర్ధ్వహస్తాసన్. ఇది ఊర్ధ్వహస్తాసన్. దీంట్లో కాన్సన్ట్రేషన్ విశుద్ధి చక్రం మీద పెడతారు, అంటే గొంతు దగ్గర పెడతారు కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఏంటంటే పాదహస్తాసన్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ స్వాదిష్టాన చక్రం, ఇక్కడ గాలి వదులుతూ కిందకి వెళ్తారు. ఇది ఆసనానికి వచ్చారు. తర్వాత 2 చేతులు ఎలా పెట్టుకుని కుడికాలు వెనక్కి పెడతారు, ఇట్లాగా తల పైకి పెడతారు, ఆజ్ఞాచక్రం మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, గాలి పీలుస్తూ పైకి వస్తారు. ఇది అశ్వసంచాలనాసనం అంటారు, అంటే గుర్రంలాగా చేసేది. తర్వాత ఏం చేస్తారంటే పర్వతాసనం. ఈ కాలుని వెనక్కి తీసుకుని గాలి వదులుతూ తలకాయని లోపల పెడతారు. కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతారంటే విశుద్ధి చక్ర గొంతు దగ్గర. తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ అష్టాంగ
నమస్కారాసన. అష్టాంగ నమస్కారాసన అంటే ఇక్కడ గాలి పీల్చుతూ కిందకెళ్ళాలి, వదిలేయాలి అక్కడ. చూడండి, అష్టాంగ అంటే 8 అంగాలు నేలని తాకుతాయి అన్నమాట. ఇలాగా గాలి పీలుస్తూ కిందకి వెళ్ళారు, గాలి వదిలేశారు, ఎక్కడ గాలి పీలుస్తూ మళ్ళీ పైకి లేచారు. ఇది సర్పాసన. సర్పాసనలో అనాహత చక్ర దగ్గర కాన్సన్ట్రేషను, గాలి పీలుస్తూ లేచారు. తర్వాత మళ్ళీ ఆ రివర్స్, మళ్ళీ ఫస్ట్ పర్వతాసన. తర్వాత ఇప్పుడు కుడికాలను ముందుకు తీసుకొస్తారు, అశ్వసంచాలనాసన. పాదహస్తాసన, ఊర్ధ్వహస్తాసన, ప్రణవాసన. ప్రణవాసన, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఊర్ధ్వహస్తాసన, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పాదహస్తాసన. అశ్వసంచాలనాసన, బ్రీత్ ఇన్. పర్వతాసన, బ్రీత్ అవుట్. అష్టాంగ నమస్కారాసన, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సర్పాసన, బ్రీత్ ఇన్. పర్వతాసన, అశ్వసంచాలనాసన, పాదహస్తాసన, ఊర్ధ్వహస్తాసన, ప్రణవాసన. ఈ రకంగా మనం సూర్య నమస్కారాలు 12 పోస్చర్స్ నేర్చుకున్నాం. ఇవి రోజు ప్యాకేజీలో చేయండి. 3 రౌండ్స్ వేయండి. 3 రౌండ్స్ వేస్తే సరిపోతుంది. సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు ఏంటంటే, ప్రణమాసనలో ఏంటంటే కాన్సన్ట్రేషన్, ధారణ, తర్వాత మానసిక ప్రశాంతత, అంటే మెంటల్ పీస్ వస్తాయి ప్రణమాసనలో. తర్వాత ఊర్ధ్వహస్తాసనలో భుజాలు, చేతులు, ఛాతీ, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. పాదహస్తాసనలో ఏంటంటే బాగా బెండ్ అవుతాం కాబట్టి పొట్ట స్క్వీజ్ అవుతుంది. ఇక్కడ జీర్ణక్రియకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అవి రెక్టిఫై అవుతాయి. అలాగే వెన్నుముక వంగుతుంది కాబట్టి వెన్నుముక ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. ఇవి కాకుండా మలబద్ధకం నివారణ, తర్వాత వెన్నుకు సంబంధించిన నాడులు పటిష్టత, అంటే స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అశ్వసంచాలనం అంటే గుర్రంలాగా మనం అశ్వంలాగా చేస్తాం కాబట్టి దీంట్లో ఏంటంటే పొట్టకి సంబంధించిన ఉదర భాగాలు ఏమైనా ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా అవి కూడా యాక్టివేట్ అవుతాయి. కాళ్ళ కండరాలు, నాడీ వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. పర్వతాసనంలో ఏంటంటే బెండ్ అవుతాం కాబట్టి ఇక్కడ కాళ్ళకి స్ట్రెంత్, వెన్నుకి స్ట్రెంత్, కండరాలకి స్ట్రెంత్ అంతా పెరుగుతుంది. తర్వాత అష్టాంగ నమస్కారాసనంలో వెన్ను, ఛాతీ, భుజాలు వాటన్నిటికీ స్ట్రెంత్ వస్తుంది. తర్వాత భుజంగాసనం అంటే సర్పాసనంలో ఏం జరుగుతుందంటే వెన్నుకు సంబంధించి, ఉదరానికి సంబంధించి, జీర్ణక్రియకు సంబంధించి, మలబద్ధకం లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జననేంద్రియాల సమస్యలు ఉన్నా అన్నీ కూడా నార్మల్గా వస్తాయి అన్నమాట. సో ఇంతవరకు మీరు సూర్య నమస్కారాల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలుసుకున్నారు. ఈ ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.